హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు భాగీస్ లైఫ్ స్టైల్. నేను మీ భార్గవి. ఈరోజు మన వీడియో స్పెషల్ స్వీట్ సొరకాయ హల్వా. స్వీట్ తినాలనిపించినప్పుడు సొరకాయతో ఇలా హల్వా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని సింపుల్గా చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక మీడియం సైజ్ సొరకాయని తీసుకుని ముక్కలుగా కట్ చేసి పై తొక్కను పీల్ చేసి లోపల ఉన్న సీడ్స్ను తీసేయండి. ఈ ముక్కలన్నింటినీ శుభ్రంగా కడిగి ఒక ప్లేట్లోకి తీసుకోండి. ముక్కలను తురిమి నీరు పోయేలా గట్టిగా పిండి ఒక బౌల్లోకి తీసుకోండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పు వేసి కొంతసేపు ఫ్రై చేసి కిస్మిస్ కూడా యాడ్ చేసుకుని దోరగా వేయించుకుని ఒక బౌల్లోకి తీసుకోండి. అదే ప్యాన్లో మనం పక్కన పెట్టుకున్న సొరకాయ తురుమును యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని కదుపుతూ వేయించండి. ఇలా వేగిన తురుములో 125 గ్రాముల పంచదారను యాడ్ చేసుకోండి. మీకు స్వీట్ ఇంకా కావాలి అనిపిస్తే మరొక 2 స్పూన్స్ పంచదారను యాడ్ చేసుకోవచ్చు. పంచదార పూర్తిగా మెల్ట్ అయ్యి తురుములో కలిసేంత వరకు కదుపుతూ ఫ్రై చేసుకోండి. ఇలా పంచదార పూర్తిగా కరిగిపోయిన తర్వాత 2 కప్స్ కాచి చల్లార్చిన పాలను యాడ్ చేసుకోండి. ఈ పాలు బాగా చిక్కబడి హల్వాలా అయ్యేంత వరకు ఉడికించుకోండి. ఇక్కడ నేను ఫుడ్ కలర్ను యాడ్ చేస్తున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్. మీకు నచ్చినట్లయితే మీరు కూడా యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా యాలకుల పొడిని యాడ్ చేసుకోండి. మనం వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుని సన్నగా తరిగిన బాదంను కూడా వేసుకోండి. హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోండి. అంతే, చాలా టేస్టీగా సొరకాయ హల్వా రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.